వీళ్ళు మోసగాళ్ళకే మోసగాళ్ళ ఉన్నారే. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించడమే కాకుండా దర్జాగా ఇక్కడే ఉంటూ నయా దందాకు తెరలేపారు. వీళ్ళు ఇలాంటి దందా చేయడం లేదండోయ్, ఏకంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ చేసి ఇచ్చేస్తున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో ముఠా గుట్టు రట్టయింది. కాసులకు కక్కుర్తిపడి విదేశీయులను కూడా భారతీయులుగా చాలా ఈజీగా మార్చేస్తున్నారు. భారీ ఎత్తున లంచం పుచ్చుకుని స్థానికులుగా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. పై అధికారుల కళ్లుగప్పి కంప్యూటర్ ఆపరేటర్లు గుట్టు చప్పుడు కాకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఘటన నార్సంగి మున్సిపాలిటీలో వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్ల దందా నడుస్తుందని వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నార్సంగి మున్సిపాలిటీ కార్యాలయంలో సుధీర్ అనే వ్యక్తి 6 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అంతకుముందు జీహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేశాడు. సుధీర్ కు అనుభవం దృష్ట్యా అధికారులు అతడికి జనన మరణ ధృవీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న సుధీర్ గుట్టుచప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్ల దందా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో బంగ్లాదేశీయుడికి నార్సింగిలో జన్మించిన వ్యక్తిగా జనన ధృవీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుల వెరిఫికేషన్ లో ఇతడు స్థానికుడు కాడని అసలు వాస్తవం తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సుధీర్ తో పాటు సదరు బంగ్లాదేశ్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుధీర్ 2 సంవత్సరాల క్రితం కమిషనర్ సత్యబాబు డిజిటల్ సంతకంతో ఒకరికి జనన ధృవీకరణ పత్రం జారీ చేశాడు. ఈ క్రమంలో సుధీర్ ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. బర్త్ సర్టిఫికెట్ కోసం సుధీర్ ఒక్కో వ్యక్తి నుంచి కనీసం 5 లక్షల రూపాయలు వసూలు చేసేవాడని తేలింది. సుధీర్ విచారణలో చాలా విషయాలు వెలుగు చూశాయని, ఈ క్రమంలో మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.